మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ కదా. పైగా మోడీ వెళ్తున్నట్టున్నారు, ఈ 16th యుఎస్ వెళ్తున్నట్టున్నారు. అవునండి. సో మీ అనాలిసిస్ ప్రకారం ఇండియా సైడ్ నుంచి ఇప్పుడు ఏం చేయొచ్చు మన పిల్లల్ని కాపాడుకోవడానికి? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని ఆ డిటెన్షన్లో పట్టుకొని ఆ సంఖ్యలు వేసి ఫ్లైట్లో వెనక్కి పంపితే డిపోర్ట్ చేస్తే ఇంకా వాళ్ళ వీసా క్యాన్సిల్, వాళ్ళకి పాస్పోర్టే యూఎస్కి ఎంట్రీయే క్యాన్సిల్, వాళ్ళ లైఫ్ టైం క్యాన్సిల్. ఈ పైగా యుఎస్కి క్యాన్సిల్ అయితే చాలా దేశాలకు ఎంట్రీ ఉండదు, అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు మన దేశం ఏం చేయాల్సి ఉంటుంది? ఒకటి, ఇవాళ జయశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, అవును, పార్లమెంట్లో ఎక్స్టెన్సివ్గా మాట్లాడారు, దీని మీద చాలా స్పష్టత ఇచ్చారు. ఆయన చెప్పింది ఇది కొత్త కాదు. అమెరికా వాళ్ళు విమానంలో ఎక్కించి వాళ్ళని భారతదేశం పంపించడం కొత్త కాదు. ఆయన 2012 నుంచి, అంటే యూపీఏ పాలన నుంచి వస్తూనే ఉన్నాయి. 2024లో పోయిన సంవత్సరంలో 1368 మంది వచ్చారని చెప్పడం జరిగింది. 2020లో దాదాపు 2000 మంది ఈ విధంగా పంపించడం జరిగింది. ఇదేది కొత్త కాదు. సంఖ్యలు వేయటం కూడా కొత్త ప్రొసీజర్ కాదు. యాక్చువల్లీ మీరు కనుక ఆలోచిస్తే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళని మిలిటరీ ప్లేన్ ఎక్కిస్తున్నారు. మళ్ళీ ఆ ప్లేన్లో ఏమైనా ప్రమాదం జరిగి ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవటం, ఎవరైనా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసుకోవడం జరిగితే ప్రపంచం అంతా గగ్గోలు పెట్టుద్ది, ఇటు చంపేశారు, వీళ్ళు ఇది చేశారు అని. సో ఇట్ ఈస్ అ సేఫ్టీ ప్రికాషన్ టు మేక్ షూర్ నథింగ్ అన్టువర్డ్స్ హ్యాపెన్స్. అయితే వాళ్ళు జయశంకర్ గారు చెప్పింది ఏంటంటే మహిళలకి పిల్లలకి సంఖ్యలు వేయట్లేరు అనేది ఒకటి చెప్పారు. దాంతోపాటు వాళ్ళకి భోజనాలు పెట్టడం, బాత్రూమ్కి వెళ్ళడానికి సౌకర్యాలు అన్ని కల్పిస్తున్నారు, దాంట్లో అసలు ఎక్కడ తేడా లేదు అనేది చెప్పడం జరిగింది. ఆ ప్రొసీజర్లు మన కొరకు మారుస్తారని నేను ఎందుకు అనుకోవట్లేదు అంటే, ట్రంప్ చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. ఈరోజు మొన్న కొలంబియాకి విమానంలో ఎక్కించి పంపిస్తే కొలంబియా వెనక్కి పంపించేసింది ఏది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని. మనలాగానే వాళ్ళు కూడా పంపించారు. పంపిస్తే ఎమ్మటే 50%, 100% టారిఫ్ అన్నాడు. ఇప్పుడు ఈయన టారిఫ్ కింగ్ అయ్యాడుగా ట్రంప్, మాట్లాడితే టారిఫ్ అని బెదిరిస్తారు. అంటే దానికి కొంత చెక్ అండ్ బ్యాలెన్సెస్ వస్తున్నాయి, బట్ విల్ గెట్ దేర్. అంటే కొలంబియా వెంటనే వాళ్ళ సొంత విమానం పంపించింది అమెరికాకి, పంపించి వాళ్ళందరినీ పట్టుకెళ్ళింది. సో ట్రంప్ అంటే ప్రెసిడెన్సీకి కొత్తగా వచ్చాడు కాబట్టి ఆ అగ్రెషన్ చూపించుకోవాలన్న తాపత్రయం ఉంటుంది. అండ్ హీస్ ట్రైంగ్ టు సెండ్ ఎ మెసేజ్ అండి, మోర్ దాన్ సెండింగ్ ఈ అందరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని వెనక్కి పంపించడం కన్నా కూడా ప్రపంచంలో అన్ని దేశాలకి మీరు ఇట్లా ఇష్టం వచ్చినట్లు మా దేశానికి వచ్చే అవకాశం లేదు అన్న సందేశం పంపిస్తున్నాడు. ఇక మీరు అడిగిన ముఖ్యమైన ప్రశ్న మోడీ గారు ఏం చేయగలరు అనేది. మోడీ గారు ఆల్రెడీ టారిఫ్స్ విషయంలో కొంత తగ్గారు, ఇతర దేశాల కంటే బాగా తగ్గారు. కొంచెం కెనడా అన్న పుష్ బ్యాక్ చేసింది, మెక్సికో పుష్ బ్యాక్, చైనా అయితే రివర్స్ టారిఫ్ లేసింది, మీకు తెలిసిన విషయం. మోడీ గారు మన దగ్గర మాటలు ఎక్కువ, విదేశాల్లో మరి ఎంత చేతలు ఉంటాయో వేచి చూడాలి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. హౌఎవర్ ఐ థింక్ డెఫినెట్లీ ఇది ప్రధాన అంశం. ట్రంప్ను కలిసినప్పుడు 10 అంశాల్లో ఇది డెఫినెట్లీ ఇట్ విల్ బి దేర్ ఇన్ ద టాప్ 10 లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు బి టాక్డ్ అబౌట్. ఇట్ షుడ్ బి దేర్. మనం అడగాల్సిందల్లా ఏంటంటే కొంత హ్యుమానిటేరియన్ యాంగిల్, ఎస్పెషల్లీ విద్యార్థులు లాంటి వాళ్ళ మీద కొంత లిబరల్గా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఇల్లీగల్గా పనామా నుంచి, మెక్సికో నుంచి, ఎల్ సాల్వడోర్, లాటిన్ అమెరికన్ కంట్రీస్ అన్ని దాటుకొని ఎవడికో 50 లక్షలు ఇచ్చి వచ్చే వాళ్ళు ఒక ఎత్తు. మీరు విద్యార్థిగా వెళ్ళి గత్యంతరం లేక, ఇందాక మన సుబ్బారావు గారు అన్నారు సిపిటి అని, క్యాంపస్లో పనిచేయడానికి అసలు ఏమీ అవసరం లేదండి. అందరు విద్యార్థులు 20 గంటలు క్యాంపస్లో పనిచేసుకోవచ్చు, క్యాంపస్ జాబ్స్ ఉంటాయి. కాకపోతే సరిపోని ఉండవు కాబట్టి మళ్ళీ వీళ్ళు గ్యాస్ స్టేషన్ కానీ రెస్టారెంట్స్ కానీ వెళ్తారు. కాబట్టి కొంచెం సానుభూతితో పిల్లల్ని చూడాలని మోడీ గారు అడగటం చాలా ఇంపార్టెంట్ ఈరోజు. ఎందుకంటే లక్షలాది భారతీయులు ఈరోజు అమెరికాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పట్ల కొంత సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా F1కి వెళ్ళిన వాళ్ళు చిన్నపిల్లలు, భవిష్యత్తు చాలా ముఖ్యం. బట్ ఎట్ ద సేమ్ టైం ఇందాక జనిత గారు అనుకుంటా అన్నారు, చాలా మంది పాత రోజుల్లో ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు లోన్లు అన్ని చూసుకొని పక్కాగా చూసుకొని అసిస్టెంట్షిప్ వచ్చిందా అని వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా భారతదేశం నుంచి డబ్బులు వచ్చే కావు. మొదటి సెమిస్టర్కి విమాన టికెట్ కొని పంపించేవాళ్ళు కాబట్టి అన్ని జాగ్రత్తగా చూసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు, ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతున్నారు, అక్కడ ఏదో ఒకటి చేసి బతికేయచ్చు అనేది. అంటే అట్లా కూడా లేదులేండి. ఇప్పుడు కూడా వీళ్ళు ఫీజులకు సరిపోను బ్యాంక్ లోన్స్ ఇస్తున్నాయి, అవి చూసుకొని ఉన్నంతలో కొంత అమౌంట్స్ సర్ది పెడితే అవి వెళ్తున్నారు. కానీ చదువు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి పంప్ చేయాలంటే పేరెంట్స్కి అంత ఈజీ కాదు. ప్రెషర్లో పిల్లలు ఏదో దొంగతనంగానో ఇందులోనో సూపర్ మార్కెట్లోనో ఇక్కడ ఏదో పని చేయాలని వెళ్ళి, ఇందాక మనోడు చెప్పినట్టుగా, తమ్ముడు చెప్పినట్టుగా ఆ అమ్మాయిలాగా దొరికిపోయే ప్రమాదం ఉంది. వాటిని ఎట్లా మనం
అడ్రస్ చేయాలనేది ఇప్పుడు మీరు ఇచ్చిన సవరణ చాలా సరైంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు అఫోర్డబిలిటీ పెరిగింది ఇండియాలో. భారతదేశంలో 1990s ఉండేది కాదు. ఒక సెమిస్టర్ ఫీజు కట్టడానికి ఇల్లు తాకట్టు పెట్టేవాళ్ళం అప్పుడు. అవును, ఇప్పుడు కాస్త ఆర్థికంగా కొంత సంపద సృష్టించిన దేశంలో బ్యాంకులు కూడా లిబరల్ గా ఉన్నాయి. బ్యాంకులు కూడా లిబరల్ గా ఉన్నాయి, ఎందుకంటే లోన్లు కడుతున్నారు వెనక్కి. అవును, రీపేయింగ్ ద లోన్స్ చాలా మంది, కాబట్టి బ్యాంకులకు ధైర్యం వచ్చింది విదేశాలకు వెళ్ళిన లోన్లు ఇవ్వచ్చు అనేది. కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ యాక్చువల్లీ బెటర్ ఇవాళ. హౌఎవర్ సంఖ్య పెరిగింది, అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈ మోడీ గారు కానీ జయశంకర్ గారు కానీ మాట్లాడాల్సింది ఏంటంటే అమెరికా తోటి ప్రత్యేకంగా విద్యార్థుల విషయంలో కొంత సానుభూతి పరంగా వాళ్ళు గత్యంతరం పరిస్థితిలో కొంచెం నా అభిప్రాయంలో అసలు దే షుడ్ బి అలౌడ్ టు వర్క్ అండి.